ఇంటిని నీట్‌గా పెట్టుకోవటం అంటే బ్యూటిఫుల్‌గా ఇంటిని డెకరేట్ చేసుకోవటం కాదు. అంటే కాస్ట్‌లీ థింగ్స్ ఏం ఉండక్కర్లేదు. గుడిసెలో ఉన్నా డస్ట్ లేకుండా ముచ్చటగా సర్దుకోవటమే నీట్‌నెస్. ఒక సిస్టర్ నన్నన్నారు, "మీకేమమ్మా పెద్ద ఇల్లుంది. అందంగా అన్నీ పెట్టుకోవచ్చు" అని. నేనప్పుడు ఏమన్నానంటే, ఉండేది ఒక్క రూమ్ అయినా, ఉండేవి 2 గిన్నెలైనా, 2 కుర్చీలైనా ఎక్కడ పెట్టాలో అక్కడ పెడితేనే చూడటానికి నీట్‌గా ఉంటది. అదే కనుక అటుపక్క, ఇటుపక్క ఇసిరేసామనుకోండి చూడటానికి నీట్‌గా ఉండదు. నీట్‌నెస్ అంటేనే ఉన్న దాంట్లో ఒద్దికగా సర్దుకోవటం. హలో అండి అందరికి, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ విజయదుర్గ. రెగ్యులర్ గా వీక్లీ 2 వీడియోస్ తో మీ ముందుకు వచ్చేస్తా. నేను పెట్టే వీడియోస్ కూడా ప్రతి ఆడవారికి ఉపయోగపడే విధంగానే ఉండేటట్లు ట్రై చేస్తాను. సరే, ఈ రోజు మీతో ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నానంటే, వారానికి ఒక్కరోజు, అది కూడా బుధవారం, నేను ఇల్లు నీట్ గా ఉంచుకోవడానికి డస్ట్ రాకుండా ఏం చేస్తానో అనే విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. నా ఫ్రెండ్స్ కానీ నా వీడియోస్ చూసే కొంతమంది మీ ఇంట్లో డస్ట్ కనిపించదు, ఎలా అలా డస్ట్ లేకుండా మెయింటైన్ చేస్తున్నారని అడుగుతా ఉంటారు. అందుకనే ఈ వీడియో డస్ట్ రాకుండా అస్సలు ఉండదండి. మా ఇంటి చుట్టూరు మట్టితో సంబంధించిన పనులన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇంకా అలాంటప్పుడు డస్ట్ రాకుండా ఎలా ఉంటది చెప్పండి? డస్ట్ వస్తానే ఉంటది, నేను క్లీన్ చేసేది చేస్తానే ఉంటాను. అందుకనే డస్ట్ లేకుండా మీకు కనిపిస్తా ఉంది. సరే, డస్ట్ రాకుండా నేను ఏం చేస్తాను అనేది డైలీ క్లీనింగ్ లో ఎలాగో మీతో షేర్ చేసుకున్నా, కానీ నేను వారానికి ఒక్కసారి మాత్రం ఇలా చేస్తా ఉంటాను. అంటే ఈ పనులు చేస్తా ఉంటాను. అవేంటో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటా. కంపల్సరిగా ప్రతి బుధవారం 4 గంటలకి నిద్ర లెగుస్తాను. పండగతో సంబంధం లేకుండా ప్రతి బుధవారం బూజు దులుపుతా. అందుకే మా ఇంట్లో ఎప్పుడు చూసినా సాలిపురుగు అనేది కనిపించదు. ఒకవేళ ఎప్పుడైనా సాలిపురుగు కనిపించినా ఫ్రైడే అయితే తప్ప మిగతా రోజుల్లో అయితే వెంటనే బూజుకర్రతో తీసేస్తా. నెక్స్ట్, ప్రతి గదిలో ఫ్యాన్స్ తుడిచేస్తాను. చాలా మంది ఫ్యాన్లు తుడిచే ముందు ముక్కుకి మాస్క్ లాగా లేకపోతే చున్నీతో ఫేస్ నంతా కవర్ చేసుకుంటారు. ఎందుకంటే డస్ట్ అనేది పడకూడదనేసి. కానీ నాకు ఆ భయం లేదు, అందుకే ఫేస్ ని కవర్ చేసుకోలేదు. ఏ పండక్కో మనం అలాంటి పనులు పెట్టుకున్నాం అనుకోండి, ఎక్కడ డస్ట్ మన మీద పడిద్దేమో అని ఫేస్ ని కవర్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ వారం వారం ఇలా ఫ్యాన్లు, ఏసీలు, లైట్స్ ని, వాల్ క్లాక్స్ ని తుడిచామనుకోండి, ప్రతి వస్తువు పైన డస్ట్ లేకుండా నీట్ గా ఉంటది. నీకేమమ్మా ఎవరు ఉండరు కాబట్టి అలా అన్ని తుడుచుకుంటూ కూర్చుంటావని అంటారేమో. ఒక్కసారి మీరే ఆలోచించండి. నేను ఈ పనులన్నీ ఎప్పుడు తెల్లవారుజామునే పెట్టుకుంటాను. మా ఇంటికి అత్తమామలు కానీ అమ్మ నాన్నలు కానీ వచ్చినా నేను ఇలా తుడిచేదే తెలియనట్లు అలా చేసుకుంటా పని. అంటే ఆ టైంకి వాళ్ళు మంచి నిద్రలో ఉంటారు. నా పని వల్ల ఎవరు డిస్టర్బ్ అవ్వకూడదని అలా చేస్తాను. ఇంకోటి, మనకు టైం కూడా సేవ్ అయింది. అదే కనుక అందరు నిద్రలో ఇచ్చినప్పుడు మనం ఇలాంటి క్లీనింగ్ పనులు పెట్టుకున్నాం అనుకోండి, ఒకళ్ళు టీ అడుగుతారు, ఒకళ్ళు బ్రేక్ఫాస్ట్ అడుగుతారు, ఇంకా అలా 10 పనులు చెప్తానే ఉంటారు. ఇంకా క్లీనింగ్ చేయడానికి టైం ఎలా సరిపోయింది మనకి? అందుకే మా వాళ్ళు నిద్ర లేచినప్పుడు క్లీనింగ్ చేసే పనులు అస్సలు పెట్టుకోను. వాళ్ళు వెళ్ళిన తర్వాత పెట్టుకోవచ్చు. అంటే వాళ్ళు స్కూల్ కనుక ఆఫీస్కి వెళ్ళారనుకోండి, అప్పుడు పెట్టుకోవచ్చు కదా అంటారేమో. అప్పుడు అస్సలు కుదరదు. మిగతా పనులు ఉంటాయి కదా, వాళ్ళు వెళ్ళిన తర్వాత అంట్లు తోముకోవటం, బట్టలు మడతేసినవి ఉంటే ఒకవేళ ఆరేయటము లేకపోతే మడతేయటం ఇలాంటివన్నీ చూసుకుంటాను. కానీ క్లీనింగ్ చేసే పనులు మాత్రం ఆ టైంలో పెట్టుకోను. నేను కూడా కొద్దిసేపు రెస్ట్ తీసుకోవాలి. ఇప్పుడంటే యూట్యూబ్ ఛానల్ పెట్టాను కాబట్టి యూట్యూబ్కి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేసుకోవడం ఇవన్నీ పెట్టుకుంటాను. అందుకనే మార్నింగ్ టైమే మాక్సిమం క్లీనింగ్ పనులన్నీ పెట్టుకుంటా. ఇంకా నెక్స్ట్ స్విచ్ బోర్డ్స్ తుడుస్తాను. మీరు నా అలా చేయకండి, కొంచెం నాకు అలవాటు అయిపోయింది. కానీ కొంచెం తడి క్లాత్తోనే ఇలా తుడవాలి. జాగ్రత్తగా తుడవండి మీరు గనక తుడిస్తే. ఇంకా నెక్స్ట్ ఇల్లంతా నీట్గా తుడిచేస్తా. ఇంకోటి, పడుకునే దుప్పట్లు, కప్పుకునే దుప్పట్లు వీక్లీ మార్చేస్తాను. ఇలా చేస్తే హెల్త్ పరంగా కూడా మంచిది. ఇలా వీక్లీ వాష్ చేయడం కష్టమైతే కనుక బెడ్షీట్లను, దుప్పట్లను ఎండకి ఒక 10 మినిట్స్ అయినా ఎండకి వేయండి. దీనివల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉన్న బ్యాక్టీరియా ఏమైనా ఉంటే చనిపోతుంది. మీకు ఒక డౌట్ రావచ్చు, ఉదయం 4 గంటలకు నిద్రలేసా అన్నావు, ఇంట్లో ఎవరు లేరేంటి అని. మీకు ఈ పనులన్నీ చూపించాలని కొన్ని బిట్స్ ముందు రోజే తీశాను. కానీ ప్రతి బుధవారం మా వాళ్ళు నిద్రపోతున్నా కూడా ఈ పనులన్నీ చేస్తా, వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా. ఇంక ఇల్లు తుడిచేసి ఒకేసారి మ్యాట్స్ అన్ని వాష్ చేసేస్తాను. వేరే ఉతికిన మ్యాట్స్ అన్ని డోర్ల దగ్గర వేసేస్తా. ఇంకా నెక్స్ట్ బాత్రూమ్స్ కడిగేసి తల స్నానం చేసేసి వస్తా. అన్ని రూమ్ లో ఉన్న బెడ్స్ కి బెడ్షీట్స్ వేస్తాను. ఈ బెడ్షీట్స్ వేస్తూనే ఒక పక్క వంట చేస్తూ కూడా ఉంటా. ఎందుకంటే మా వాళ్ళకి లంచ్ బాక్స్ ఇవ్వాలి కదా. ఈ లంచ్ బాక్సులు ఇవ్వటానికే నేను 4 గంటలకు నిద్ర లేచేది. నా పని అయిపోవాలి, లంచ్ బాక్స్ కూడా టైం కావాలి. ఆ టైంకి లేచాను కాబట్టి ఒక పక్క పూజ, వంట, బ్రేక్ఫాస్ట్ అన్ని రెడీ చేసుకోగలిగాను. కొంచెం హడావిడిగానే ఉంటది. మీకు ఇంకొక విషయం చెప్పాలి, కూరలో పసుపు, ఉప్పు, కారం యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఆ డబ్బాలు తీసినప్పుడు వాటికి మళ్ళీ మన చేతుకున్న జిడ్డు కానీ లేకపోతే పసుపు అంటుకున్న ఆ డబ్బాలకు అంటించకుండా వెంటనే తుడిచిపెట్టేస్తాను. ఒకవేళ అంటితే గనక మ్యాక్సిమం అంటకుండానే జాగ్రత్తగా వేసుకుంటాను. సరే, వీటి క్లీనింగ్ గురించి ఇంకొక వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఇంకొకటి, ఇలా స్టవ్ కిందన ఏదైనా క్లాత్ వేసారనుకోండి,
ఎలా తాలింపులు వేసినా నూనె అనేది కింద పడకుండా మళ్ళీ అది మనం ఏం చేస్తాం, తొక్కేసి ఇల్లంతా స్ప్రెడ్ చేస్తూ ఉంటాం. అలా అవ్వకుండా ఇలాగ మాత్రం మ్యాట్ వేసి పెట్టండి. మళ్ళీ నేను ఈ మ్యాట్‌ని వారానికి ఒకసారి వాష్ చేస్తా. అదేనండి బుధవారం. ఇంక ఈ వీడియోకి సెలవు చెప్పి మరిన్ని విషయాలు, అంటే నేను ఇంటిని ఎలా సర్దుకుంటానో, ఎలా డస్ట్ లేకుండా పెట్టుకుంటానో, ఇలా చాలా విషయాలను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. కానీ మీరు చేయాల్సింది ఒక్కటేనండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్. మీ స్మార్ట్ విజయదుర్గ.